వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కాప్రా సర్కిల్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వ్యవస్థాపకులు గుజ్జ రాఘవరెడ్డి, కాసం వెంకట హరి, మర్రి మోహన్ రెడ్డి, రమేష్ యాదవ్, కాప్రా డివిజన్ రేగళ్ల సతీష్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ డివిజన్ వినుకొండ సతీష్ బాబు గణేష్ నిమజ్జనంపై మాట్లాడుతూ ఏర్పాట్లు చేసిన GHMCకి, పోలీస్ సిబ్బందికి, శానిటైజర్ డిపార్ట్మెంట్ కు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాప్రా చెరువులో దాదాపు కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనం నిర్వహిస్తారు. హుస్సేన్ సాగర్ తర్వాత కాప్రా చెరువులో వేల విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అన్ని విధాలుగా సహకరిస్తారు. ఇక్కడ అధికారులు ముఖ్యంగా DC మనకు కాప్రా మున్సిపల్ అధికారులు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ విధంగా దీపాలు మనకు విద్యుత్ దీపాలు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ, MRO డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, ఇంకా ఉన్నటువంటి అందరూ కూడా MRO ముఖ్యంగా చెప్పేదంటే పోలీస్ సిబ్బంది. ఇక్కడ పోలీస్ చాలా ముఖ్యంగా రాత్రి పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్నటువంటి వారికి ఇంకా అందరికీ కూడా ఈ యొక్క భాగ్యోత్సవ కమిటీని మేము కోరుకుంటున్నాము. నిమజ్జనం అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు. మనము 2009లో ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రాజరెడ్డి గారు ఫస్ట్ మనకు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీగా ఎలక్ట్ అయినప్పుడు శ్రీనివాస్ రావు గారు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గారు ఆ రోజుల్లో మనం ఇక్కడ ఈ వినాయక నిమజ్జనం ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ స్టేజ్ అనేది ఫస్ట్ ఇక్కడ వేయడం జరిగింది. అది దాదాపుగా మనం ఒక్కడే ఉండేది. ఇక్కడ అందరూ దిగులు లేకుండా ఒకటే ఉండేది. ఆ రోజుల్లో మరి ఇక్కడ స్టార్ట్ చేసిన ట్యాంక్ బండ్ తర్వాత ఇక్కడే మన కట్టడాన్ని పెద్ద ఎత్తున మన నిమజ్జనం అయింది. మరి ఆ రోజుల్లో చాలా ఒకటే మన హైదరాబాద్ అనేది వాళ్ళు కమిషనర్ గారు చాలా భారీగా దాదాపుగా మనం ఒక లాస్ట్ 2009 ఇప్పటి వరకు కూడా దాదాపుగా మనకు 20,000 కూడా మనం చేసేవాళ్ళము. మరి ఆ రోజుల్లో ఇక్కడ మేము గుడి కట్టాలని కూడా గుడి కూడా స్థాపించడం చేయడమైంది. ఆ రోజుల్లో అనివార్య కాలం వల్ల ఒక రెవెన్యూ ప్రాబ్లం ఉండాలి, అది దాన్ని కట్టలేకపోయినాం. అదేవిధంగా అంశాలు కూడా ఈ డివిజన్ వరకు పెరిగి మరి ఇప్పటి వరకు కూడా ఈ 2015 వరకు కూడా అందరూ కూడా ఇక్కడ రీజన్ వారిగా కన్వీనర్ కావడం, వాళ్ళందరూ కూడా మంచిగా అందరూ కూడా ప్రతి కన్వీనర్ ప్రతి ఇయర్ కూడా అందరూ కూడా పాత సీనియర్లు కూడా పేర్లు ఇప్పుడు చాలా మంది పేర్లు ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా మనకు ట్యాంక్ బండ్ తర్వాత కంపల్సరీగా ఇక్కడ నిమజ్జనం చాలా చక్కగా జరుగుతుంది. మరి వారందరూ కూడా ఇక్కడ రామన్కుంటారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా మనకు ఇక్కడ పాలు కానీ, వాళ్ళ మిల్క్ కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అఫీషియల్ కానీ, ఇక్కడ వచ్చిన భక్తులు కానీ నీళ్ళు కానీ, వాళ్ళు టీలు కానీ ఇవ్వడం వచ్చి వారు వెలవేళ కూడా భగవంతుడు వాళ్ళను ఆయురాగ్యాలతో ఉంచాలని, మరి ఇక్కడ ఈ నిమజ్జనం కూడా అంచెలంచెలు కూడా పెరుగుతున్నది. మరి ఇంకా కూడా ఇది ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న భక్తులు కూడా అందరూ కూడా రావడము, వాళ్ళందరికీ సహకారము. మరి ఇక్కడ ఉన్నా కూడా కన్వీనర్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ 20 ఏళ్ళ నుంచి కూడా వారి పాత్ర వహిస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటే ఇంకా ముందు కూడా ఇంకా చాలా భారీ ఎత్తున చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి. మరి యొక్క కాప్రా చెరువులో 11 రోజులు పూజలు అందుకొని ఇలా గణనాథులు నిమజ్జన కార్యక్రమానికి తరలి వస్తున్నారు. వారికి మా గణేష్ ఉత్సవాల తరఫు నుంచి స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా మన కాప్రాలో 2009లో దాదాపు 16 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఉత్సవ కమిటీని మన యొక్క కాప్రా సర్కిల్కు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క గణేష్ ఉత్సవ కమిటీ భాగ్యనగర్ యొక్క ఆధ్వర్యంలో అనుబంధంగా ఈ యొక్క కాప్రా సర్కిల్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఆ రోజు చాలా అద్భుత పరిస్థితులు ఉండే అప్పుడు చేసినప్పుడు మా యొక్క రామరెడ్డి గారు కానీ, పెద్దలు రమేష్ యాదవ్ గారి, వెంకట హరి గారి, మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం తీసుకొని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అనుబంధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు వేలాది మంది కారణం ఏంటంటే అక్కడ భాగ్యనగర్ ఏదైతే ఏర్పాటు చేసిందో మన యొక్క ట్యాంక్ బండ్లో అదే మాదిరిగా ఈ విధంగా చేయాలని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ఆనాడు డీసీగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజరెడ్డి గారు గిఫ్ట్ చేస్తూ
వారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా, ఎందుకంటే చిన్న పాపలందరూ ఎందుకంటే ఒక వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి తిలకించడానికి రావడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్యంగా ఇంకోటి కోరేది ఏంటంటే కాపరా చెరువు దాదాపు 335 ఎకరాలు ఉంటుండే. ఈ యొక్క భూమిని చాలా మంది ఆక్యుపై చేసుకొని వచ్చే వాటర్ కూడా రాకుండా చేశారు. ఆ విధంగా దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసి ఈ యొక్క నీళ్లు పోకుండా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రోజు చెరువులో నీళ్లు చాలా మట్టుకు ఎందుకంటే దాన్ని కట్టి మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను. అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.